లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బాలీవుడ్ కొత్త ఏడాదిలో ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా తుస్సుమనిపిస్తున్నాయి. వేసవిలో బాక్స్ పీసును కలకలాడిస్తాయి అనుకున్న బడే మియా చోటా మియా, మైదాన్ సినిమాలు బాక్స్ పీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. బడే మియా చోటా మియాకు డిజాస్టర్ టాక్ రావడంతో మినిమం ఓపెనింగ్స్ లేవు. కానీ మైదాన్కు మంచి టాక్ ఉన్న వసూలు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. మరోవైపు వేరే బాలీవుడ్ స్టార్స్ కొత్త సినిమాల మీద కూడా బాలీవుడ్కు పెద్దగా ఆశలు లేవు. గత ఏడాది 3 చిత్రాలతో పలకరించిన షారుఖ్ ఖాన్ నుంచి ఈ ఏడాది కొత్త చిత్రం రిలీజ్ అయ్యేలా లేదు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ల సినిమాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యే సంకేతాలు కనిపించడం లేదు. మిగతా స్టార్ల మీద ఆశలు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో నార్త్ బాక్స్ ఆఫీస్ ఆశలు సౌత్ సినిమాల మీద నిలిచి ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో వచ్చే దక్షిణాది చిత్రాలే తమ బాక్స్ ఆఫీసును పోషిస్తాయని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఆశతో ఉన్నారు. ఇక ముందు రాబోయే చిత్రాల్లో వారి తొలి ఆశ ప్రభాస్ మూవీ కల్కినే. ఆ చిత్రం జూన్ నెలాఖరులో వస్తుందంటున్నారు. ఇది ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో విడుదల కానుంది. నార్త్లో టాప్ బాలీవుడ్ స్టార్ సినిమా స్థాయిలో అది రిలీజ్ అవుతుంది. ఇక ఆగస్టులో విడుదల కానున్న పుష్ప 2 మీద హిందీలో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇక రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్, ఎన్టీఆర్ మూవీ దేవర, సూర్య చిత్రం కంగువా మీద కూడా నార్త్ ఇండియాలో భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో బాలీవుడ్ బాక్స్ ఆఫీసును సౌత్ సినిమాలు బతికించేలా కనిపిస్తున్నాయి.